హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆమ్లెట్ కర్రీని సింపుల్గా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆమ్లెట్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ముందుగా జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం టమాటో పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ టమాటోలను కట్ చేసుకొని తీసుకొని వీటిని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని అంతా కలుపుకొని దీన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా, పచ్చివాసన అస్సలు ఉండొద్దండి. ఇది మంచిగా ఫ్రై అయితేనే మనకి ఆమ్లెట్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 ఎగ్స్ని కొట్టుకొని వేసుకోండి. ఎగ్స్ని కొంచెం దూరంగా వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు పైన కూడా మంచిగా ఫ్రై అయిపోవడానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొక సైడ్ ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. ఏ ఆమ్లెట్కి ఆ ఆమ్లెట్ సపరేట్గా ఏ విధంగా అటువైపుగా తిప్పుకొని వేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను. చూడండి, 2 వైపులా మంచిగా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే వేడిగా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.